నమస్తే. మళ్ళీ ఒకసారి ప్రజల ముందుకి ఆహ్, మన హోంమంత్రి గారి నియోజకవర్గమైన పాయికరావుపేట బ్లాస్టింగ్ విషయంలో రావాల్సొచ్చింది. నిన్న కొల్లి నారాయణ అని చెప్పేసి నిన్న కాదండి ఆదివారం నాడు కొల్లి నారాయణ అని ఒక 80 ఏళ్ల వృద్ధుడు తన మేడ మీద రెస్ట్ తీసుకుంటుంటే అతనికి వచ్చి ఆ ఛాతీకి వచ్చి ఒక బలమైన రాయి కొట్టుకోవడం వల్ల ఆయనకి గాయమై ఆయన ఆసుపత్రి పాలయ్యాడు. అంటే ఒక బ్లాస్టింగ్ ఏరియా నుంచి ఒక రాయి వచ్చి ఒక ఇంటి మీద పడుతుందంటే, దాని గురించి మనం చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఇండియాలో ఎక్కడైనా సరే ఏదైనా బ్లాస్టింగ్ జరగాలంటే దానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్ ఒకటుంటది. ఆ కోడ్ ప్రస్తుతం అమల్లో ఉన్న కోడ్ ఏంటంటే ఐఎస్ 4081/2013 అంటే 2013 సంవత్సరం నుంచి అమల్లో ఉంది. దీని ప్రకారంగా 500 మీటర్ల జోన్‌ని డేంజర్ జోన్‌గా డిక్లేర్ చేసి ఏ బ్లాస్టింగ్ జరిగినా ప్రతి ఒక్కరికి 500 మీటర్ల జోన్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేయాలి. ఎన్జిటి ఆర్డర్ ప్రకారంగా 500 మీటర్ల లోపల అసలు బ్లాస్టింగే జరగకూడదు. నెంబర్ 3 ఏంటంటే ఇది ఎంత పెద్ద ఫెయిల్యూర్ అంటే అక్కడ వచ్చి ఆ రాయి వచ్చి అక్కడ తగలడం, ఆ ప్రజలు గత అక్టోబర్ 2025లో నేను వెళ్ళి అక్కడ విజిట్ చేసినప్పుడు స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది. ఏమనంటే ఇక్కడ అంటే తాలూకా ఆఫీస్ నుంచి, జిల్లా అధికారుల దగ్గర నుంచి, రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి, మండల అధికారుల దగ్గర నుంచి మొత్తం అందరికీ ఇచ్చుకుంటూ విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకుంటూ వెళ్ళాం. వెళ్ళి ఆఖరికి లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయాలకు కూడా తీసుకెళ్ళి ఫిర్యాదులు ఇచ్చాం. మా గోడ ఎవరు పట్టించుకోవడం లేదు, మా ఇంటి పక్కన కాలువ వెళ్తుంది, మేము కాలువకు వ్యతిరేకం కాదు, కానీ బ్లాస్టింగ్ చేస్తున్నారు, ఆ బ్లాస్టింగ్ వల్ల మాకు ఇళ్ళ బదులైపోతున్నాయి, మేము పడుకోలేకపోతున్నాం, పిల్లలు పైకి వెళ్తున్నప్పుడు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్తే, అసలు బ్లాస్టింగ్ నార్మ్స్ ప్రకారంగా ఆ విలేజ్ అక్కడ ఉండకూడదు, లేదా కాలువ అక్కడ తవ్వకూడదు. పోలవరం కాలువ కాబట్టి పోలవరం కాలువ అక్కడే తవ్వాలనుకుంటే అప్పుడు ఆ విలేజ్ని ఎక్వైర్ చేసి ఉండాలి. ఆ గ్రామస్తులు ఎవరో ఎక్విజిషన్ వ్యతిరేకంగా లేరు. అది ఎక్వైర్ చేయకుండా గ్రామానికి 50 మీటర్ల దూరంలో వెళ్తున్న కాలువకి బ్లాస్టింగ్ న్యాచురల్గా దగ్గరలోనే జరుగుతాయి, ఇళ్ళ దగ్గరలో జరుగుతాయి. జరుగుతున్నప్పుడు ఎవరైనా చెప్తే మరి పోలవరం కాలువ అడ్డుకుంటారా అంటే, పోలవరం కాలువ అంటే ప్రాణాల మీద సమాధుల మీద కట్టమని చెప్పలేదు కదా. జాగ్రత్తలు తీసుకొని ఏ ప్రాజెక్ట్ అయినా సరే స్టడీ చేయాలి కదా. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు ఈ అలైన్మెంట్ నుంచి ఇన్ని మీటర్ల దూరం వరకు స్థలాలను ఎక్వైర్ చేస్తున్నామని చేయాలి. ఆ దుర్గానగర్ గ్రామస్తులు ఏం కోర్టుకి వెళ్ళి మా స్థలాన్ని ఎక్వైర్ చేయొద్దు అని చెప్పలా. వాళ్ళు ఇవ్వడానికి దూరంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వాళ్ళని మీరు అన్యాయంగా బాధించారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకటి ఫెయిల్యూర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డేంజర్ జోన్ యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నేను చెప్తున్నా. ఆ కోడ్ 4081 ప్రకారంగా వాళ్ళు ఫెయిల్యూర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డేంజర్ జోన్ ఒకటి జరిగింది. 2 ఇన్అడిక్వేట్ మఫ్లింగ్ అండ్ స్టెమ్మింగ్ జరిగింది. 3 అన్కంట్రోల్డ్ బ్లాస్టింగ్ పారామీటర్స్ అవి జరిగింది. 4 ల్యాక్ ఆఫ్ వార్నింగ్ అండ్ కమ్యూనికేషన్ టు ద పీపుల్. ఈ 4 జరిగినాయి. దీనికి దోషులు ఎవరయ్యా అంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి అసలు ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ వరకు అందరూ దోషులే. సో దీనికి చట్టాలు రకరకాలుగా ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ 2008 ఉంది, మైన్స్ యాక్ట్ 1952 ఉంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది. ఇవన్నిటికీ తోడు ఒక బాధితులు 3 నెలలు వెళ్ళి కోర్టులో యుద్ధం చేశారు. 3-4 నెలలు హైకోర్టు డిలే చేస్తుంది అని చెప్పేసి హైకోర్టులో కూడా ఎలా చెప్పారంటే ఇది మైనింగ్ బ్లాస్టింగ్ కాదు, పోలవరం కెనాల్ బ్లాస్టింగ్ కాబట్టి మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు తత్సారం చేయడం మొదలెట్టారు. జడ్జి గారి పని ఏదో ఒక ఆర్డర్ పాస్ చేసినా పర్వాలా, డిలే చేశారు 3-4 నెలలు. ఆ డిలే చేసిన తర్వాత బాధితులు విత్డ్రా చేసుకొని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్జిటికి ఇస్తే ఎన్జిటిలో కూడా ఫైలింగ్లో కొంత డిలే జరిగింది. అడ్మిషన్లో తర్వాత హాలిడేస్ 1వ తారీఖు జూలైని చూస్తానన్నారట. 1వ తారీఖు జూలై వరకు మనుషులు చచ్చిపోవాలా. ఇక్కడ నిన్న 80 ఏళ్ళ వృద్ధుడికి వచ్చి ఇంట్లో కూర్చుని ఇంటి పైన కూర్చున్న దాని ఇంటి మేడ మీద కూర్చుని వృద్ధుడికి వచ్చి రాయి తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్? అది కూడా హోంమంత్రి సొంత నియోజకవర్గంలో. దీనికి హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. అలాగే మైన్స్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి. ఏదైనా ప్రాజెక్ట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పరిగణనలోకి తీసుకోండి, వాళ్ళ బాధలు వినండి, వాళ్ళ బాధలు నివారణ అయ్యే పద్ధతిలో ప్రాజెక్ట్ నిర్మాణం చేయండి. అక్కడ డెఫినెట్గా చేయాల్సి వస్తే ఎక్విజిషన్ చేయండి. అంతేగాని ఇటువంటి తప్పుడు సమాధానం చేయడానికి వీల్లేదు. డెఫినెట్గా ఈ ఆధారాలన్నీ ఇంక్లూడింగ్ సీసీ ఫుటేజ్తో సహా కోర్టుకి సబ్మిట్ చేసాం. డెఫినెట్గా త్వరలో న్యాయం జరిగేటట్టు చేస్తాం. ఎంత పెద్ద గొడవైనా పడతాం.
డెఫినెట్గా దుర్గానగర్ ప్రజల హక్కులను కాపాడుతాం. అధికారులు ఎవరైతే ఇప్పటి వరకు కాంట్రాక్టర్ బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కొమ్ములు కాశారో, ఎందుకంటే దీనికి ప్రథమ నిందితుడు బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అవుతారు. ఎందుకంటే ప్రాజెక్ట్ ప్రపోనెంట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. కాబట్టి నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఇకనైనా కొద్దిగా ప్రజల మీద కనికరించండి. కానీ ఇప్పటి వరకు చేసిన దానికి మాత్రం శిక్ష తప్పకుండా పడుతుందని చెప్తూ దుర్గానగర్ వాసులందరికీ కూడా, ముఖ్యంగా కొల్లిరా అతను పెద్ద ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కొల్లి నారాయణ గారికి కూడా క్షమించండి. ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.